వాస్తవానికి ఏ చర్యలు తీసుకోవడానికైనా ఇప్పుడున్న ప్రభుత్వం అందరి మీద కేసులు పెట్టే పనిలో ఉంది. వాస్తవానికి ఈరోజు ఆవిడ ఇంట్లో చూస్తుంటే ఎలా ఉందని అంటే వణికిపోతున్నారు. ఆవిడ ఇప్పటికీ కళ్ళ నీళ్ళు అలా కారుతూనే ఉన్నది. ఆవిడ ఆ పరిస్థితిలో ఉన్నారు. వాస్తవానికి 100% సక్సెస్ రేట్ ఇచ్చిన అలాంటి మేడంలనే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మరి మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు 10th క్లాస్లోని ఎంత ఫెయిల్ అయిపోయారు? 1,60,000 మంది ఫెయిల్ అయిపోతే అందులోనేమో ఒక 60% మంది మళ్ళీ రీవాల్యుయేషన్ పెడితే అందులో పాస్ అయ్యారు. అంటే మీ విద్యా వ్యవస్థను మీరు సక్రమంగా నడిపించలేరు, కానీ సక్రమంగా నడిపించే విద్యా వ్యవస్థను చూసుకుంటున్న ప్రిన్సిపాల్ మీద మాత్రం భూత పురాణాలు అవసరమైతే కొట్టే పరిస్థితి. ఎలా దాటి వెళ్తావో అనే వార్నింగ్ ఒక ఎమ్మెల్యే సమక్షంలో వార్నింగ్ ఇస్తున్నారంటే మీ ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యాశాఖ మంత్రి గారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం తర్వాత రాత్రి కానీ ఇటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్ని మీరు గౌరవించుకోకపోతే రేపు రానున్న రోజుల్లో మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే విద్యా వ్యవస్థని మీరు భ్రష్టు పెట్టేస్తున్నారు తప్ప ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళెవ్వరినీ కూడా విద్యార్థులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ వల్ల ఈరోజు 100% ప్రభుత్వ పాఠశాలలో సక్సెస్ రేట్ వస్తుందనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విధానం వల్ల. ఈరోజు దాన్ని మీరు భ్రష్టు పెట్టిస్తాము, రేపు రానున్న రోజుల్లో ఇలాంటి ఉత్తములందరినీ కూడా మేము వేధిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు వేధిస్తున్నారు, దాన్ని ఎలాగా మేము తట్టుకుంటాం. కానీ ఒక పిల్లలకు చదువు చెప్పే విద్యా వ్యవస్థను అందించే ఉపాధ్యాయులను కూడా మీరు ఈ రకంగా వేధించడం అన్నది కరెక్ట్ కాదు. ఇదే పరిస్థితి కానీ మీకు వస్తే మాత్రం కంపల్సరీగా మీరు రానున్న రోజుల్లో మాత్రం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.